కార్తీక పురాణం 5వ అధ్యాయము వనభోజన మహిమ. ఓ జనక మహారాజా, కార్తీక మాసములో స్నానదాన పూజ అనంతరం శివాలయమునందుగాని విష్ణాలయమునందుగాని శ్రీమద్ భగవద్గీత పారాయణం తప్పక చేయాలి. అట్లా చేసిన వారి సర్వ పాపములను నివృత్తి అవుతుంది. ఈ కార్తీక మాసములో కరవీర పుష్పములు శివకేశవులకు సమర్పించిన వారు వైకుంఠమునకు వెళ్తారు. భగవద్గీత కొంతవరకు పఠించిన వారికి విష్ణులోకం ప్రాప్తిస్తుంది. శ్లోకములో ఒక్క పాదమైనను కంఠస్థ మొనరించిన ఎడల విష్ణు సాన్నిధ్యం పొందుతారు. కార్తీక మాసములో పెద్ద ఉసిరికాయలతో నిండి ఉన్న ఉసిరి చెట్టు కింద సాలగ్రామమును యథోచితంగా పూజించి విష్ణుమూర్తిని ధ్యానించి ఉసిరి చెట్టు నీడను భుజించాలి. బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు కిందనే భోజనం పెట్టి దక్షిణ తాంబూలములతో సత్కరించి నమస్కరించాలి. వీలును బట్టి ఉసిరి చెట్టు కింద పురాణ కాలక్షేపం చేయాలి. ఈ విధంగా చేసిన బ్రాహ్మణ పుత్రునకు నీచ జన్మ పోయి నిజరూపము కలుగుతుంది అని వశిష్ఠుల వారు చెప్పారు. అది విని జనక మహారాజు, మునివర్య, ఆ బ్రాహ్మణ యువకునకు నీచ జన్మ మేల కలిగెను, దానికి గల కారణం ఏమిటి అని ప్రశ్నించగా వశిష్ఠుల వారు ఈ విధంగా కథ చెప్పడం ప్రారంభించారు. కిరాత మూషికములు మోక్షము పొందుట. రాజా, కావేరీ తీరమందొక చిన్న గ్రామమున దేవశర్మ అను బ్రాహ్మణుడు కలడు. అతనికొక పుత్రుడు కలడు. వాని పేరు శివశర్మ. శివశర్మ చిన్నతనం నుండి భయభక్తులు లేక అతి గారాభముగా పెరగడం వలన నీచ సహవాసములు చేసి దురాచారపరుడై మెలుగుతూ ఉన్నాడు. అతని దురాచారములను చూసి ఒకనాడు అతని తండ్రి కుమారుణ్ణి పిలిచి, బిడ్డా, నీ దురాచారములకు అంతు లేకుండా ఉంది. నీ గురించి ప్రజలు పలు విధములుగా చెప్పుకుంటూ ఉన్నారు. నన్ను నిలదీసి అడుగుతున్నారు. నీ వల్ల కలుగు నిందలకు సిగ్గుపడుతూ నలుగురిలో తిరగలేకపోతున్నాను. కనుక నీవు కార్తీక మాసమున నదిలో స్నానం చేసి శివకేశవులను స్మరించి సాయంకాల సమయమున దేవాలయంలో దీపారాధన చేసిన ఎడల నీవు చేసిన పాపములు తొలగుటయే కాక నీకు మోక్షప్రాప్తి కూడా కలుగుతుంది. కనుక నువ్వు అట్లా చెయ్యి అని బోధించాడు. అంతట కుమారుడు, తండ్రి, స్నానము చేయుట వంటి మురికిపోవుటకు మాత్రమే కాని వేరే దానికి కాదు. స్నానం చేసి పూజలు చేసినంత మాత్రాన భగవంతుడు కనిపిస్తాడా? దేవాలయంలో దీపములు వెలిగించిన లాభమేమిటి? వాటిని ఇంటిలోనే పెట్టుట మంచిది కదా అని వ్యతిరేక అర్థములతో పెడసరంగా సమాధానమిచ్చాడు. కుమారుని సమాధానము విని తండ్రి, ఓరి నీచుడా, కార్తీక మాస ఫలమునంత చులకనగా చూస్తున్నావు కాన నీవు అడవిలో రావి చెట్టు తొర్రయందు ఎలుక రూపంలో బ్రతికెదవుగాక అని కుమారుణ్ణి శపించాడు. ఆ శాపంతో కుమారుడగు శివశర్మకు జ్ఞానోదయమయ్యి భయపడి తండ్రి పాదములపై పడి, తండ్రి, క్షమించండి. అజ్ఞానాంధకారములో పడి దైవమును దైవ కార్యములను ఎంతో చులకన చేసి వాటి ప్రభావములను గ్రహించలేకపోయాను. ఇప్పుడు నాకు పశ్చాత్తాపము కలిగినది. నాకా శాప విమోచనం ఎప్పుడు ఏ విధముగా కలుగునో దానికి తగు తరుణోపాయమేమో వివరించండి అని ప్రాధాయపడ్డాడు. అంతటా తండ్రి, బిడ్డా, నా శాపమును అనుభవిస్తూ మూషికమై పడి ఉంటావు. నీవు ఎప్పుడు కార్తీక మహత్యమును వినగలవో అప్పుడు నీకు పూర్వ దేహస్థితి కలిగి ముక్తి పొందుతావు అని కుమారుణ్ణి ఊరడించాడు. వెంటనే శివశర్మ ఎలుక రూపము పొంది అడవికి పోయి ఒక చెట్టు తొర్రలో నివసిస్తూ ఫలమును తింటూ జీవిస్తూ ఉన్నాడు. ఆ అడవి కావేరీ నదీ తీరమునకు సమీపమున ఉండుట చేత స్నానార్థమై నదికి వెళ్ళువారు అక్కడున్న ఆ పెద్ద వటవృక్షము నీడన కొంతసేపు విశ్రమిస్తూ ఉంటారు. నదికి వెళ్ళే జనులు రామాయణము చర్చించుకుంటూ నదికి వెళ్తూ ఉండేవారు. ఇట్లా కొంతకాలమైన తరువాత కార్తీక మాసములో ఒక రోజున మహర్షియగు విశ్వామిత్రుల వారు శిష్య సమేతముగా కావేరీ నదిలో స్నానార్థమై బయలుదేరారు. అట్లా బయలుదేరి ప్రయాణపు బడలిక చేత మూషికము ఉన్న ఆ వటవృక్షం కిందకు వచ్చి శిష్యులకు కార్తీక పురాణమును వినిపిస్తూ ఉన్నారు. ఈలోగా చెట్టు తొర్రలో నివసించి ఉన్న మూషికము వీరి దగ్గరున్న పూజా ద్రవ్యములలో ఏదైనా తినే వస్తువు దొరుకుతుందేమోనని బయటకు వచ్చి చెట్టు మొదట ఎక్కి ఉన్నది. అంతలో ఒక కిరాతకుడు వీరి జాడ తెలుసుకొని వీరు బాటసారులై ఉంటారు,
వీరి వద్ద ఉన్న ధనం అపహరించవచ్చును అనే దుర్బుద్ధితో వారి కడకు వచ్చి చూడగా వారందరూ మునీశ్వరులే. వారిని చూడగానే అతని మనస్సు మారిపోయింది. వారికి నమస్కరించి, మహానుభావులారా, తమరు ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు? మీ దివ్య దర్శనంతో నా మనస్సులో చెప్పరాని ఆనందము కలిగింది. కనుక వివరించండి అని ప్రాధాయపడ్డాడు. అంత విశ్వామిత్రుల వారు, ఓయి కిరాతక, మేము కావేరీ నదీ స్నానార్థమై ఈ ప్రాంతమునకు వచ్చాము. స్నానమాచరించి కార్తీక పురాణమును పఠిస్తున్నాము. నీవు కూడా ఇక్కడ కూర్చుండి సావధానుడవై ఆలకింపు అని చెప్పారు. అటుల కిరాతకుడు కార్తీక మహత్యమును శ్రద్ధగా ఆలకిస్తూ ఉండగా తనకు వెనుకటి జన్మ వృత్తాంతమంతా జ్ఞాపకము వచ్చి పురాణ శ్రవణాంతరము వారికి ప్రణమిల్లి తన పల్లెకు పోయాడు. అటులనే ఆహారమునకై చెట్టు మొదట దాగి ఉండి పురాణమంతా వింటున్న ఎలుకకు కూడా తన వెనుకటి బ్రాహ్మణ రూపము పొంది, మునివర్య, ధన్యోస్మి, తమ దయవల్ల నేను కూడా ఈ మూషిక రూపము నుండి విముక్తుడనైతిని, తన వృత్తాంతమంతయు చెప్పి వెడలిపోయింది. కనుక ఓ జనక, ఇహములో సిరి సంపదలు, పరలోకమున మోక్షము కోరువారు తప్పక ఈ కార్తీక పురాణమును చదివి ఇతరులకు వినిపించాలి. పంచమాధ్యాయము 5వ రోజు పారాయణం సమాప్తం. మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నన్ను ప్రోత్సహించండి. ధన్యవాదాలు.